ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడటం. దేవుడు మనతో ఎలాగ మాట్లాడతాడు అని మనం ఆలోచించినట్లయితే మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి చూడండి. మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథములో ముందుగానే వ్రాయించేశాడు ఆయన. దేవుడు ముందుగానే ఈ గ్రంథములో వ్రాయించేశాడు. మనము ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడితే దేవుడు తిరిగి ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుకునేటప్పుడు ఇందులో వ్రాసిన విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, గమనించండి, ఈ బైబిలు దేవుడు మానవాళికి రాసిన అద్భుతమైన ప్రేమ లేఖ. చూడండి, మనము ఏదైనా ఒక కంట్రీ వెళ్ళాలంటే ముందు మ్యాప్ని చూడాలి. ఈ ప్రపంచ పటాన్ని మనం చూడాలి, ఆ యొక్క దేశ పటాన్ని మనం చూడాలి. ఇప్పుడు పరలోకం వెళ్ళటానికి అద్భుతమైన మ్యాప్. పరలోకానికి మార్గం ఎటు, ఎలాగ వెళ్ళాలి, ఎవరు వెళతారు, ఎలా చేస్తే వెళ్తారు, రూల్స్ ఏమిటి అనేది ఈ అద్భుతమైన మ్యాప్లో అద్భుత రీతిగా దేవుడు వ్రాయించి ఉన్నాడు. చూడండి, హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. మరి దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? వాక్యము ద్వారా, తన మాటల ద్వారా, పరిస్థితుల ద్వారా, మనస్సాక్షి ద్వారా, ఈ సృష్టి ద్వారా దేవుడు మాట్లాడే విధానాలు చాలా ఉన్నవి. తర్వాత ప్రియమైన వారలారా, ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన పాపము చేయనివ్వదు. ఏం చేయనివ్వదండి? ప్రార్థన ఏం చేయనివ్వదు? పాపము చేయనివ్వదు. పాపము ప్రార్థన చేయనివ్వదు. ప్రార్థన ఏం చేస్తుందంటే పాపాన్ని చేయనివ్వదు. పాపం ఏం చేస్తుందంటే ప్రార్థన చేయనివ్వదు. ఇప్పుడు పాపము ప్రార్థన ఒక వ్యక్తిలో ఉండలేవు. ఒకసారి ఆలోచించండి, ఈ శరీరము ఆత్మకు విరోధముగా పనిచేస్తుంది. ఈ శరీరం దేనికి విరోధంగా పనిచేస్తుందండి? ఆత్మకు విరోధంగా పనిచేస్తుంది. ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తుంది. దేవుడు దెయ్యము ఒక వ్యక్తిలో ఉండటం అసాధ్యం. వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటం. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. తర్వాత విషయం ఏంటంటే, ప్రార్థన పాపాన్ని చేయనివ్వదు, పాపము ప్రార్థన చేయనివ్వదు. దేవుడు దెయ్యపు కార్యాలు చేయనివ్వడు, దెయ్యము దైవ కార్యాలను చేయనివ్వరు. అందుకోసం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక భక్తుడు అంటాడు, ఏమని అంటాడంటే, ఈరోజు నాకు ఎన్నో పనులు ఉన్నాయి, మొదటి 3 గంటలు దేవునితో గడకపోతే, పనిలోకి వెళ్ళిపోతే, డ్యూటీకి వెళ్ళిపోతే, ఉద్యోగానికి వెళ్ళిపోతే సాతానుడే జయిస్తాడు అని ఒప్పుకుంటాడండి. ప్రియమైన వర్లరా, ఇదే కదా ఎక్కువ జరిగేది. ఈరోజు ఎక్కువ పని ఉంది, ప్రార్థనా సమయాన్ని తగ్గించేయాలి, బైబిల్ చదివే సమయాన్ని తగ్గించేయాలి అని ఈ విధమైన ఒత్తిడి దేవుని ప్రజల మీద, మన మీద పడుతుంది. నూతన సంవత్సరం నేర్పే ఒక విషయం ఏంటంటే, నూతన ఆలోచనలు, నూతన క్రియలు. గత సంవత్సరంలో ఎక్కడైతే ఓడిపోయానో అక్కడ నేను ఓడిపోకూడదు, అక్కడ జయము పొందాలి. ఎహెజ్కేలు అంటాడు, దేవుడు ఎహెజ్కేలు ద్వారా మాట్లాడతాడు, దుష్టుడు తన దుష్టత్వంలోనే ఉండి మరణించుట దేవునికి ఏమైనా సంతోషమా? అదే దుష్టుడు తన దుష్టత్వమును మాన్పుకొని కట్టబడితే, బాగుపడితే అప్పుడు కదా నేను సంతోషించేది అని దేవుడు ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. సరే, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒకవేళ ప్రియమైన వాళ్ళ గతంలో నీవు ఒక చెడిపోయిన వ్యక్తివి, ఒకవేళ దేవుని బిడ్డవైనా అయ్యుండి దేవునికి ఇష్టంగా లేకపోలేదు, ఉండలేదు, దేవునికి ఆయాస్కరంగా జీవించావు, అప్పుడు జనం నిన్ను చూశారేమో, మళ్ళీ అలాంటి దృష్టితోనే నిన్ను చూస్తున్నారేమో. దేవుడు మనలను చూసే విధానం, అలాగే ప్రజలు మనల్ని చూసే విధానంలో మార్పు ఏమిటంటే, ఈరోజు నువ్వు మార్పు చెందావు, మనం మార్పు చెందాం. మన గత స్థితినే చూసినట్లు ప్రజలు ఉంటే గనక అది మానవులు చూసే ఆలోచన, తలంపు. ఒకవేళ దేవుడు మనలో చూసిన మార్పును బట్టి నా కుమారుడు, నా కుమార్తె మార్పునుందారని చెప్పి దేవుడు వేరేగా చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఆ మనుషుని చూసి ప్రజలు దేవుని మహింపరిచారంటండి. కొంతమంది మనుషులను చూసి ప్రజలు దేవుణ్ణి మహిమపరిచారు. ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా మార్పు పొందారా? వారి మార్పును మార్పుగా అంగీకరించాలి. మార్పుని ఏం చేయాలండి? మార్పుగా మనం అంగీకరించాలి. చూడండి, వాక్యం తెలియజేస్తోంది, ప్రార్థన పాపము చేయనివ్వదు, పాపము ప్రార్థన చేయనివ్వదు. శరీరము ఆత్మకు విరోధంగా పనిచేస్తుంది, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తుంది. ఇలాగే దేవుడు దురాత్మ కార్యములకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, దెయ్యము దైవ కార్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందుకోసమే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము చివరిలో కొన్ని మాటలు పౌలు గారు అంటారు, విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు దేవుని నమ్మిన విశ్వాసువి, మనం దేవుని నమ్మిన ప్రజలం. అవిశ్వాసులతో విజోడుగా ఉండటం, వాళ్ళతో కలిసి తిరగటం, రాసుకొని పూసుకొని తిరగటం దేవుడు ఇష్టపడే పని కాదు. నువ్వు దేవుని నమ్మిన బిడ్డవు, నీకు దేవుని బిడ్డ అనే అధికారం ఉంది. లోకంలోకి వెళ్ళి మన ఇష్టానుసారంగా మనం ఉండటానికి దేవుని వాక్యము ఒప్పుకోవట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.